ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానము, మీ హృదయమును వారి ప్రార్థనను అంగీకరించి యెహోవా మనసులో స్థిరపరచును. ఈ చక్కని మాటలు ప్రభువారు మన అధ్యాయం 22 వచనం. హృదయమును కలవరపడనీయవద్దు అంటున్నాడు దేవుడు. మనకున్నటువంటి కనుక సమస్యను తెలియ, మన హృదయం ఎప్పుడు కూడా మనము రకరకాల కలిగి ఉంటే కదా, మనం ఆయన సన్నిధానంలో ఆయనకు మొరపెట్టి కుటుంబ అవసరతల చేత, తప్పక మన ఆర్థిక ప్రార్థనకు బాధల చేత, మనకున్నటువంటి వ్యాధుల చేత సతమతమైపోతూ హృదయం ఎప్పుడు కూడా కలవరపడిపోతుంది. స్వస్థపరిచే కనుక గొప్పది మన హృదయంలో దేవునికి చోటించడంలో, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు చక్కని మాటలు విశదీకరించి మహిమాస్తున్నతంలో కనుక అవసరం లేదు. నా ప్రియమైన దేవుని ఎందుకంటే మన సమస్తము ఎరిగిన దేవుడు ఆయన కనుక ఆ దేవుని ప్రతి ఆరాధన తీర్చగలిగిన వాడు కూడా ఆయనే.